రచ్చ రాజకీయం మీద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో మీరు తింటుంది నెయ్యేనా కల్తీనా? ఈరోజు అధికారులు 25.5 టన్నుల కల్తీ నెయ్యి సీజ్ చేశారు. ఒక సామాన్యుడు సర్దార్ ఎలా అయ్యాడు, పాపన్న ఎలా ఎదిగాడు, ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం బియ్యం చేయడానికి మిల్లర్లకు ఇస్తే 6,631 కోట్ల రూపాయల బియ్యాన్ని మింగేశారు 2,888 మిల్లర్లు. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? గత 12 ఏళ్లలో 6,630 కోట్ల రూపాయల బియ్యం మాయమైపోయింది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల వద్ద ధాన్యం కొంటుంది. ఈ ధాన్యం కొనడానికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటుంది. కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ఏం చేస్తారంటే ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మారుస్తారు. ఆ మిల్లింగ్ ఛార్జెస్ కూడా ప్రభుత్వం మిల్లర్లకు పే చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రొసీజర్లో తవ్వుడు కానీ, పొట్టు కానీ, నూకలు ఇవన్నీ మిల్లర్లే తీసుకుంటారు. అంటే ఒక సీజన్లో ఇచ్చిన ధాన్యాన్ని అదే సీజన్లో ఆ మిల్లర్ కేవలం ఆ ధాన్యాన్ని బియ్యంలా మార్చి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. లేకపోతే మరో సీజన్కు అలా బకాయి పడుతూ అలా ఆ ప్రొసీజర్ కంటిన్యూ అవుతూ గత 12 ఏళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా దాని విలువ ఎంత అంటే 6,631 కోట్ల రూపాయల బియ్యాన్ని మిల్లర్లు ఏదో తమ సొంత దానికి యజమానుల బయట మార్కెట్లో అమ్మేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,939 కోట్ల రూపాయలకు సంబంధించిన బియ్యం అదృశ్యమైంది. అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలనలో ఈ 30 నెలల పాలనలో కూడా 1,692 కోట్ల రూపాయల బియ్యం అదృశ్యమైపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచింది. విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ దాడులు అంటూ హంగామా చేస్తున్నారు కానీ రికవరీ అయితే లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వం బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని అప్పుగా ఆ డబ్బు రైతులకు చెల్లించి రైతుల నుంచి ధాన్యం సేకరించి ఆ ధాన్యాన్ని మిల్లర్లకు పంపించి బియ్యం ఆడించి ఆ బియ్యాన్ని FCI గోడౌన్లకు పంపిస్తారు. FCI పే చేసిన తర్వాత ఆ డబ్బుని మళ్ళీ అప్పు తీర్చడానికి ప్రభుత్వాలు చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సీజన్లో ఖరీఫ్ రబీకి సంబంధించి ఎంత ధాన్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది మిల్లర్లకు, ఎంత ధాన్యం ఇప్పుడు అక్కడ ధాన్యం రూపంలో కానీ బియ్యం రూపంలో కానీ ఉంది. అసలు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఈ 12 ఏళ్లుగా ఇది అలాగే జరిగిపోతుంది. దీని వెనుక ఎవరున్నారు? రాజకీయ నాయకుల, అధికారుల అవినీతినా అనేది కేవలం ఇక్కడ ఎంత లాస్ అయ్యింది, ఎన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కేసులు పెట్టామని. ఇప్పుడు పెద్దపల్లికి సంబంధించిన రైస్ మిల్లర్పై 132 కోట్ల రూపాయలు బకాయి పన్నాడంటూ ఆయనపై PD యాక్ట్ పెట్టారు. అలాగే నల్గొండ జిల్లా సూర్యాపేటకు సంబంధించిన 2 మిల్లర్లపై 218 కోట్లు బకాయి ఉందని వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు పెట్టారు. మరో 11 మందిపై RR కేసులు పెట్టారు. మొత్తం 348 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు ఇక్కడ కేసులు పెట్టడం అనేది చేతులు దులుపుకోవడం అనేది కాదు. రికవరీ ఎంత? 2,388 రైస్ మిల్లర్ల యజమానులు ఈ స్కామ్లో భాగమై ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్నారు, బియ్యం రిటర్న్ ఇవ్వలేదు. ఇది ప్రజలకు సంబంధించింది. ప్రజలకు సంబంధించిన బియ్యం ఇవ్వకుండా వాళ్ళు అప్పనంగా బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకొని డబ్బులు పంచుకొని ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించారన్న చర్చ జరుగుతుంది. కానీ ఆ రికవరీ అనేది లేదు. ఆ రికవరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు హంగామా చేస్తుంది. PD యాక్ట్ కింద బుక్ చేశాం, క్రిమినల్ కేసులు బుక్ చేశామని. వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారా, లేకపోతే వాళ్ళపై ఆ మిల్లర్లకు సంబంధించిన ఆస్తులు కూడా వేరే వాళ్ళపై ఉంటాయా అనే చర్చ అయితే సీరియస్గా రాష్ట్రంలో జరుగుతుంది. అంటే ఈ ప్రజలకు సంబంధించిన ఇంత డబ్బుని ఎలా అంటే వ్యవస్థలో ఉన్న లోపాన్ని అంత బహిరంగంగా వీళ్ళు దోచుకుంటున్నారంటే 6,631 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని వాపస్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని కొంతమంది అయితే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారంట. అంటే వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.
పాలు 60 రూపాయలు ఉంది లీటర్. ఒక కేజీ నెయ్యి రావాలంటే కనీసం 30 లీటర్ల పాలు కావాలి. అంటే 1800. 1800 రూపాయలు ఖర్చు పెడితే ఒక లీటర్ నెయ్యి వస్తుంది. అంటే మార్కెట్లో ఎంత ఉంది? 400, 500, 600 ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. అంటే కల్తీ. అప్పుడు తిరుపతి లడ్డు గురించి కూడా బాగా ప్రచారం జరిగింది. ఆ లడ్డు కల్తీ, ఆ వ్యవహారం, సరఫరా అప్పటి నుంచి దృష్టి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ నెయ్యిపై ఎలా ఉంది అనేది. ఈరోజు జరిగిన ఈ కల్తీ నెయ్యిపై భారీ ఎత్తున హెచ్ఫాస్ట్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 25.5 టన్నుల కల్తీ నెయ్యిని పట్టుకున్నారు. అలాగే ఇది తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో 10.5 టన్నులు పట్టుకున్నారు. ఏం లేదు, పామాయిల్ ఉంది, డాల్డా ఉంది, ఇంకా కొన్ని ఎసెన్స్ వాడేసి వీళ్ళు అద్భుతంగా అసలు ఒరిజినల్ నెయ్యిలా తయారు చేస్తున్నారు. అంటే పబ్లిక్లో ఉన్న వీక్నెస్ని ఇప్పుడు మనం లూజ్ నెయ్యి కొనే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్యాకెట్ అయితే దాని మీద రాసి ఉంటుంది, ఇది ఎప్పుడు ప్యాక్ అయింది, దీని యజమాని ఎవరు, దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎప్పటి వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది, లైసెన్స్ ఉందా లేదా అనేది. అది కొంత బెటర్ ఉండవచ్చు. మరి లూజ్ నెయ్యి అంటే జనాలు కొనేటప్పుడు కనీసం ఆలోచించాలి. ఇప్పుడు దాదాపుగా 30 లీటర్ల పాలుని మరిగించి తోడి అందులో నుంచి నెయ్యి రావాలి అంటే అంత ప్రొసీజర్ ఉన్నప్పుడు ఇంత చీప్గా ఎలా వస్తుంది కల్తీ నెయ్యి కాకపోతే ఎలా అనేది. ఈ కల్తీ నెయ్యి తినటం వల్ల ఆరోగ్య సమస్యలు విపరీతంగా, కిడ్నీ కానీ, అలాగే కొలెస్ట్రాల్ సమస్యలు రావడం, ఈ జీర్ణ సంబంధిత సమస్యలు రావడం చాలా. అంటే ప్రతిరోజు మనం వాడే ఈ పదార్థం కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు తెలంగాణ సేఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి చాలా సీరియస్గా వీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఇది అనుకోకుండా చేసిన దాడిలో ఇంత కల్తీ నెయ్యి బయటపడిందని అధికారులు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఈ కల్తీ చేసే వాళ్ళపై ఉక్కుబదంతో అణిచివేస్తామని హెచ్చరికలు ఎన్ని చేసినప్పటికీ ఈ కల్తీ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. అసలు కల్తీ లేని ఏ ఐటెం లేదా అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెయ్యి అంటే మనం చాలా ఇష్టంగా తింటారు, అది చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. ఆ నెయ్యితో ఆరోగ్యం వస్తుంది అనేది చాలా సాంప్రదాయబద్ధంగా కూడా దానికి ప్రత్యేక వాల్యూస్ ఉన్నాయి. అయితే అలాంటి నెయ్యి అంటే మనం తినే నెయ్యిలో ఎంత రియల్ నెయ్యి అదే మార్కెట్లో దొరుకుతున్న నెయ్యి నిజంగానే కల్తీ లేకుండా ఉందా, ఎలా చేయాలి అనే దాని మీద సామాన్య ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు కనుక ప్రశ్నించుకుంటే ఈ కల్తీని కొంతవరకు నివారించవచ్చు అనేది అధికారుల అభిప్రాయం. అధికారులు అయితే చేస్తున్నారు, కానీ ఇది ఎప్పుడు ఇంకా రిపీట్ అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా మార్పు వస్తేనే ఈ కల్తీని కొంతవరకు మనం నియంత్రించవచ్చు అనేది అధికారుల ఒపీనియన్. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రలో ఒక వీరుడు. చాలామంది ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. జానపద కథల్లో అయితే కథలుగా చెప్పుకుంటారు. ఒక సామాన్యుడు పెద్ద సైన్యాన్ని నిర్మించాడు, 20 కోటల్ని ఆక్రమించుకున్నాడు. సైన్యం ఎంత అంటే ఒక్కొక్క గెరిల్లా పోరాటాలు చేయడానికి 12,000 మంది సైన్యంతో 20 కోటలు జయించి ఖిలాష్పూర్ రాజధానిగా ఒక వ్యవస్థను, రాజ్యాన్ని పాలించాడు. అంటే ఆ టైంలో కుతుబ్ షాహీల పాలనపై మొఘళ్ళు ఆధిపత్యం చలాయిస్తూ ఓడించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో చాలా డిస్టర్బ్ అయింది. దాడులు పెరిగిపోయాయి, సామంతులు ఇష్టానుసారంగా దోచుకోవటం. దాన్ని తట్టుకోలేక సర్దార్ పాపన్న ఒక సామాన్యుడు సర్దార్గా ఎదిగిపోయి రాజ్యాన్ని ఏలాడు. అసలు గడగడలాడించాడు అక్కడ ఉన్న పాలకులకు. మొఘల్ పాలకులు కూడా ఆయన్ని చూసి భయపడే స్టేజీ. అంటే గోల్కొండ ప్రాంతాన్ని కూడా దాదాపు ఒక 7 నెలల పాటు పాలించారని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి చరిత్రను గుర్తుపెట్టుకోవడానికి తెలంగాణలో ఒక ప్రముఖ వ్యక్తి, ఎప్పుడో 1650లో జన్మించి 17వ శతాబ్దానికి సంబంధించిన చరిత్రలో ఒక అధ్యాయం. అది ప్రజలకు గుర్తు చేస్తూ ట్యాంక్ బండ్ పైన నా విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా గొప్ప సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు భావిస్తున్నాడు. ముందు సచివాలయం ఉంది, ట్యాంక్ బండ్పై చాలామంది వీరులు, చరిత్రకారుల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల జాబితాలో ఇప్పుడు సర్దార్ పాపన్న విగ్రహం కూడా చేరింది. అంటే భువనగిరి, తాటికొండ, కొలనుపాక, చేరియాల, కరీంనగర్, హుజూరాబాద్
లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కోటలను కూడా నిర్మించిన చరిత్ర ఈ దక్కన్కు సంబంధించిన పాలకుల కోటలు ఎలా ఉన్నాయో అదే స్టైల్లో ఈయన నిర్మాణాలు చేశారు. అంటే ఇది ఇది ఈ దాడిని అంటే సర్దార్ పాపన్న ఒక స్ఫూర్తి. అప్పట్లో ఆధిపత్య వర్గాలకు సామాన్య ప్రజలు రెచ్చిపోతే అంటే వాళ్ళు ఆ ఊహలు ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అతను. ఆయన ఆ కళ్ళు అమ్మడంలో భాగంగా మొఘల్ పాలకులకు సంబంధించిన సైనికులతో జరిగిన ఘర్షణ, తన స్నేహితుడిని ఒక సైనికుడు కొట్టడంతో ఆయన చూపిన రియాక్షన్ తర్వాత మొత్తం అలా ఒక తన భావ వ్యక్తీకరణతో ఈ ఒక సైన్యాన్నే సమీకరించుకొని రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎదిగిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర గురించి మనతో పాటు హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ డి సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుందాం. మనకు ఇప్పుడు జనగామ జిల్లా అనుకుంటున్న ప్రాంతంలో కిలా షాపూర్ అని, తాటికొండ అని ఒక 2 గ్రామాలు పట్టణాలు లాంటివి ఉన్నాయి. సో అక్కడ ఆ ప్రాంతంలో ఈయన జన్మించాడు. సర్వాయి పాపన్న 17వ శతాబ్దం చివరిలో ఆయన ఉన్నాడు. అయితే 1701 ప్రాంతానికి తెలంగాణలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అప్పటికి గోల్కొండ సామ్రాజ్యం ఉండేది. 1687లో దాన్ని ఔరంగజేబు ఓడించిన తర్వాత ఒక 13-14 సంవత్సరాలు అరాచక పరిస్థితులు ఏర్పడినాయి. సో వీటిని ఆసరాగా చేసుకొని సర్వాయి పాపన్న ఆలోచించింది ఏంటి అని అంటే, ఇక్కడ హిందువులు మెజారిటీలో ఉన్నారు, కానీ వీళ్ళకు కొన్ని బాధలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇక్కడ సక్రమమైన పాలన జరగాలి, ఇక్కడి ప్రాంతీయులే పరిపాలించాలి, ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి గౌడ్స్ మాత్రము ఎందుకు పరిపాలన చేయకూడదు అని చిన్నప్పటి నుంచి కూడా గౌండ్ల వాళ్ళే పరిపాలన చేయడానికి అర్హులు, వీళ్ళకి అన్ని సమర్థతలు ఉన్నాయి అని చెప్పే ఒక పాట రూపంలో కూడా మనకు వినిపిస్తుంది. సో ఆ విధంగా ఈయన మొదట మనకి కౌలాస్ ఫోర్ట్ అని ఉంది. కౌలాస్ కోట ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. కైలాస్ అని లేదా కౌలాస్ కోట అంటారు. ఆ కోట ప్రాంతానికి జమీందారు. అట్లనే కరీంనగర్ ప్రాంతం వరకు కూడా ఆయన పరిపాలనలో ఉండేది, అంటే లోకల్ జమీందార్. సో ఈయన దగ్గర ఈయన పనిచేశాడు. పాపన్న, సర్వాయి పాపన్న పనిచేసి అక్కడ పాలనకు సంబంధించిన మెలకువలు, మరి యుద్ధానికి సంబంధించిన మెలకువలు నేర్చుకున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంత డిస్టర్బెన్సెస్ వచ్చి ఆ వెంకట్రావు గారు మొఘల్ ఆర్మీలో చేరిపోయి మన్సబ్దార్ అనే ఒక పదవిని తీసుకున్నాడు. సో దాంతో లేదంటే ఇంకా ఇతర డిస్టర్బెన్సెస్ తోటి సర్వాయి పాపన్న బయటకు వచ్చేసి ఈయన సొంతంగా తాటికొండ, కిలా షాపూర్ ప్రాంతంలో ఎదగడం ప్రారంభించాడనమాట. ఈయనకు సర్వడు అనే ఒక చాకలి వీరుడు కూడా తోడయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంకా చాలామంది అంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు, స్థానిక ముస్లిమ్స్ కూడా ఈయన ఆర్మీలో ఉన్నారు. అట్లే ఆ ప్రాంతపు గిరిజనులు కూడా ఉన్నారు. మా ఇతర బీసీ కులాల వాళ్ళు కూడా ఆయన సైన్యంలో చేరినారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడి ప్రభుత్వాన్ని ఓడించి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకొని ఈ కిలా షాపూర్ని, తాటికొండని బలోపేతం చేయడం, ఆ కోటలని బలోపేతం చేయడం ప్రారంభించారు. సో ఈ విషయము తెలిసింది. వెంకట్రావు కూడా ఇప్పుడు మొఘల్ మన్సబ్దార్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా వ్యతిరేక అయ్యాడు. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వ్యతిరేకులు అయ్యారు. సో మొత్తం మీద ఈ కొలనుపాక అని ఉంది. ఈ కొలనుపాక ఇప్పుడు కూడా మనకు తెలుసు, ఈ భువనగిరి జిల్లాలో ఉంది. ఈ కొలనుపాకకు ఒక ఫౌజ్దార్ అనేవాళ్ళు ఆ రోజుల్లో, అంటే ఒక ఆర్మీ కమాండర్, రూలర్ ఉండేవాడు మొఘల్ ఆర్మీ తరఫున. ఆయన అటాక్ చేశాడు ఈయనని, ఎవరు, సర్వాయి పాపన్నని. కానీ ఆయనని చంపాడు. చంపడంతో ఈయన హీరో అయ్యాడు. మొఘల్ ఆర్మీ దృష్టి, మొఘల్ రాజు దృష్టి, ఢిల్లీలో ఉన్న మొఘలుల దృష్టి కూడా ఈయన మీదకి వచ్చింది. సో కానీ ఈ మధ్యకాలంలో ఏమైంది అని అంటే, ఇంకొక ఇక్కడ లోకల్ హైదరాబాద్ సుబా అని అనేవాళ్ళు, గోల్కొండ కాకుండా హైదరాబాద్ సుబా అనేవాళ్ళు. ఈ హైదరాబాద్ సుబాకి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆయన పేరు రుస్తుం దిల్ ఖాన్. ఈ రుస్తుం దిల్ ఖాన్ 1702 ప్రాంతంలో ఈ కిలా షాపూర్ని అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్లో కిలా కూడా కొంత నాశనమైంది. అట్లనే ఈ పాపన్న యొక్క సర్వెంటు, సేవకుడు, ఆయన ఫ్రెండ్ అనుకోండి, సర్వడు అనేవాడు కూడా దెబ్బతిన్నాడు. సో మొత్తం మీద వీళ్ళని ఓడించిందని ఈయన హైదరాబాద్కు వచ్చేసాడు. కానీ
1702 నుంచి 6 మధ్యలో ఈ 3-4 సంవత్సరాల్లో మళ్ళీ ఈ సర్వాయి పాపన్న సర్వడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోటలను గట్టిగా అంటే బండలతోటి, అంతకుముందు మట్టితో ఉంటే ఇప్పుడు బండలతోటి రాతి నిర్మాణం గట్టిగా చేసుకొని సైన్యాన్ని కూడా పెంచుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ లోపల ఏమైంది అని అంటే 1707లో అక్కడ ఢిల్లీ సుల్తాను ఔరంగజేబు చనిపోయాడు. ఆయన కొడుకులు బహదూర్ షా, కాంబక్షు ఇట్లాంటి వాళ్ళు వారసత్వం కోసం కొట్లాడినారు. ఆ క్రమంలో ఈయన ఇక్కడ బలోపేతం అవుతున్నాడు సర్వాయి పాపన్న తెలంగాణలో, హైదరాబాద్ సుబాలో లేదంటే గోల్కొండ ప్రాంతంలో అవుతున్న క్రమంలో అక్కడ బహదూర్ షా మొత్తం మీద గెలిచినాడు. అక్కడ వారసత్వ యుద్ధంలో ఆయన భారతదేశంలో ఉన్న జమీందారులను, ఫౌజ్దారులను, ఈ వతందారీలను అందరినీ పిలిచాడు. పిలిచినప్పుడు ఈయనను కూడా పిలిచాడు, సర్వాయి పాపన్నను కూడా. సర్వాయి పాపన్నను పిలిచి ఈయనకు గౌరవప్రదమైన రోబ్స్ అంటారు, బట్టలు, వస్త్రాలు అట్లాంటివి ఇచ్చాడు. ఈయన కూడా ఇన్ రిటర్న్ నేను అధికారంలో ఉన్నాను అని ఈయన కూడా కొన్ని గిఫ్టులు ఆ రాజుకి ఇవ్వడం జరిగింది. దాంతో అగో ఈయనను రాజుగా గుర్తిస్తున్నారు అని ఇక్కడ హైదరాబాదు ఈ సుబా పాలకులు వాళ్ళకు కన్నుకుట్టయి మొఘల్ రాజుకు అంటే బహదూర్ షాకి చెప్పారనమాట. ఈయన మన శత్రువు, మన కోటల్ని వశం చేసుకుంటున్నాడు, స్వతంత్ర పాలన కోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసరికి ఆయన అయితే మీరు ఆయనను అటాక్ చేయండి సర్వాయి పాపన్నను అని ఆ మొఘల్ రాజు చెప్పాడు ఢిల్లీ నుంచి. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ సుబా గవర్నరు యూసుఫ్ ఖాన్, ఈ యూసుఫ్ ఖాను తన ఆర్మీ గవర్నర్ని, ఆర్మీ లీడర్ని దిలావర్ ఖాన్ అనే అతన్ని పంపించాడు. పెద్ద సైన్యంతో పంపించడంతో ఆయన ఈ కిలా షాపూర్ని, తాటుకొండను కూడా ఓడించడం జరిగింది. అందులో ఆ యుద్ధాల్లో మరి అంటే ఈ మొఘల్ సైన్యం పెద్దది, సర్వాయి పాపన్న వీరుడైనప్పటికీ కూడా ఆయన సైన్యం పెద్దది కాబట్టి ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోయినాడు కూడా. అంతకు ముందు అంటే 1710 ప్రాంతంలో ఇది జరిగింది. కానీ 1707 నుంచి 10 మధ్యలో ఈయన తెలంగాణలో ఉన్న 2 పెద్ద కోటలను కూడా వశపరుచుకున్నాడు. మొదటిది ఏంటిది, వరంగల్ కోటను ఓడించినాడు. అట్లే ఇక్కడ భువనగిరి కోట అనేది ఉంది, దాన్ని ఓడించినాడు. తర్వాత మనకు ఫోక్లోర్లో ఏం తెలుస్తుందంటే ఈయన ఈ గోల్కొండ కోట మీద కూడా అంటే గోల్కొండ కోటను వశం చేసుకొని 7 గడియలు పరిపాలించినాడు అని. కాబట్టి సాధ్యమే అది. ఈ 2-3 సంవత్సరాల కాలంలో 1707 నుంచి 10 మధ్యలో ఒక 2 సంవత్సరాలు ఈ వరంగల్, భువనగిరి, గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించినాడు కూడా. రైతుల కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు కూడా మనకు కాఫీ ఖాన్ అనే ఒక చరిత్రకారుడు చెప్తున్న విషయాలు తెలుస్తున్నాయి. అట్లే ఒక ఫోక్లోర్లో కూడా మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. సరే, ఏమైనప్పటికీ కూడా మొఘల్ చేతుల్లో ఓడిపోయి మరణించాడు. బట్ ఆయనను తర్వాతి తరాల వాళ్ళు స్ఫూర్తిగా తీసుకున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.